హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిన్న బ్లాక్ స్టార్ వచ్చిన హరీష్కి ఎవరెవరు ఓట్ వేశారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ రీతు వేస్తుంది. రీతు వేసినాక కళ్యాణ్ వేస్తాడు. కళ్యాణ్ వేసినాక దివ్య వేస్తుంది. దివ్య వేసినాక టెనెంట్స్ అందరూ వేస్తారు. తనుజ వేస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. టెనెంట్స్ వీళ్ళు కామనర్స్ మాత్రం సూపర్ అండి. ఒక మాట మీద ఉంటే ఆ మాట మీద ఉంటారు వాళ్ళైతే. నిజంగా ఫస్ట్ నెగిటివ్ వచ్చేసింది వాళ్ళకు, కాదని నేను చెప్పాను. కానీ తర్వాత వీళ్ళందరూ పాజిటివ్గా వచ్చిందుడు. నాకైతే ఇదైతే చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఏజ్లో పెద్దోడు. సంజననే ఓనర్స్ నుంచి తీసి టెనెంట్స్ లాగా వేసినాక వర్క్ చేయమని చెప్తారు కదా. కామనర్స్ అందరూ హరీష్ గారు ఏజ్లో పెద్దోళ్ళు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతురు కానీ అక్కడని ఇక్కడ వేసాడు. నాకైతే అదైతే హైలైట్ అనిపించింది. నిజం చెప్తున్నా, హరీష్కి మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. కళ్యాణ్ అయినా వీళ్ళందరూ ఎవరైనా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా మంచిగా ఉంటారు. నాకైతే చాలా నచ్చింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. తనుజకు అప్పుడు హరీష్కి అస్సలు పడకుండే. తనుజ కూడా ఓటేసింది. ఫ్లోర్ అంట రీతు అయితే ఫస్ట్ నుంచి హరీష్కి కొంచెం సపోర్ట్ఫుల్గానే ఉంది. కానీ నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. రియల్ చెప్తున్నా, హరీష్కి చాలా సపోర్ట్ చేసిండ్రు. కానీ హరీష్ ఈరోజు ఎలిమినేట్ అవ్వడం అయితే అన్ఫేర్ అనుకుంటా. నేనైతే అన్ఫేర్, ఎందుకంటే చాలా జెన్యున్ పర్సన్. ఆ ఫ్లోర్ ఏం ఆడుతుంది, హరీష్ గారు ఏదో ఒక మూలకున్న ఆయనకు ఒక ఇంత ఫుటేజ్ వస్తుంది. కానీ ఆయనని ఎందుకు ఎలిమినేట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. రియల్ నాకు కూడా ఏం నచ్చలేదు. షాకింగ్ ఎలిమినేషన్ అనేవి అయితే నేను చెప్తాను. కానీ లాస్ట్ హరీష్ గారిని హౌస్ ఓనర్ చేసినా కూడా ఏం లాభం. ఓనర్ చేసినా కూడా ఆయనకి అదే పరిస్థితి అని అనిపించింది. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి.